పాపం మంచిగా ఊళ్ళో పిల్లగాళ్ళు తింటున్నారు వాళ్ళ. డౌట్ ఏం జరిగిందో అర్థం అయితలేదు అసలు. ఇంతవరకు అయితే ఎవరి జోలు పోదు. అందరితో మంచిగానే ఉన్నది అయ్యా, వాళ్ళకి ఏం చెయ్యాలి. మొగడు చచ్చిపోయిన కాంచి ఒక్క మాట అన్నాడు. ఆ పట్ట చేసే వరకు సేవ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఒక సంఘటన మరవక ముందే మరో సంఘటన కూడా ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఐతమ్మడపల్లి గ్రామంలో కూడా జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ముందు నిద్రిస్తున్నటువంటి వాళ్ళు, మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం మీద ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికే పోలీసులు, క్లూస్ టీం, అలాగే బంధువులు అందరూ వచ్చారు. సంఘటనకు గల కారణాలు ఏందన్నటువంటి విషయంలో ఒక క్లారిటీ కోసం ప్రయత్నించేటువంటి విధంగా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీం, అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఐతమ్మడపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఎక్కడైతే డబుల్ మర్డర్ జరిగిందో, తల్లి కూతురు ఇద్దరిని కూడా చంపి బయటనే వేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఇక్కడ గ్రామస్తుల్ని, అలాగే బంధువుల్ని, అలాగే మిగిలినటువంటి అధికారులు ఎవరైనా స్పందిస్తారా దీని మీద చూద్దాం. అసలు వరుస సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు చూడు అంటే మర్డర్ అంటే మామూలుగా కాదు, దారుణమైనటువంటి స్థితిలో కూడా, అంటే ఎవరు ఊహించని స్థితిలో జరుగుతున్నాయి. 80 ఏళ్ల అన్నమ్మను చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? అలాగే ఒక 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఇక్కడ రాణమ్మ ఆమెను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నటువంటి కోణంలో కూడా చూడాలి. మరి దొంగతనాల కోసం దొంగలు వచ్చి ఏమన్నా చేశారా, లేకపోతే ఇంకేమన్నా పాత కక్షలు ఉన్నాయా? అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి ఐతమ్మడపల్లి గ్రామంలో కూడా ఇక్కడ ఇద్దరు తల్లి కూతురు మర్డర్ జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సంఘటనతో కూడా ఐతమ్మడపల్లి గ్రామంలోనే కాదు, జఫర్గఢ్ మండలంలో కూడా ఇట్లా జంట హత్యలు జరగడం కూడా ఇదే తొలిసారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా కొంతమంది ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. ఎవరు దీనిపై స్పందిస్తారన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచిద్దాం. ఒక్కసారి వాళ్ళ బంధువులని, అలాగే కుటుంబ సభ్యులను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసులు కూడా వచ్చి క్లూస్ టీం కూడా అంటే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ బెడ్ పైన కూడా మొత్తం రక్త మరకలతో నిండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏం జరిగిందన్నటువంటి కోణంలో ఇప్పటికీ ఒక కొలికి రాని నేపథ్యంలో కూడా ఇన్వెస్టిగేషన్ కూడా తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ బృందం కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి విషయాల మీద ఒక్కొక్కటి కూడా ఆ క్లూస్ సేకరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. డబుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో చూద్దాం. వాళ్ళ బంధువులు ఉన్నారు. సార్, ఏమైతే సార్ మీకు? నాకు చెల్లె సార్, అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు సార్ మీకున్నటువంటి సమాచారం ప్రకారం? అసలు డౌట్ ఏం జరిగిందో అర్థం అయితలేదు అసలు. అర్థం అయితలేదు అసలు. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? ఇద్దరే, తల్లి కూతురు. అంటే ఎప్పటి నుండి ఉంటున్నారు సార్ వీళ్ళు? అంటే తల్లి అంటే వీళ్ళ అంటే మగతోడు దాదాపు తల్లి ఇక్కడనే, వాళ్ళ నాయన చచ్చిపోయిన కానీ తల్లి ఇక్కడనే ఉంటుంది. అసలు ఏమన్నా వీళ్ళకి ఏమైనా పాత కక్షలు ఇట్లా ఏమన్నా ఉన్నాయా సార్? ఎందుకంటే ఇప్పుడు అయితే అసలు ఎవరితోటి ఏది లేదు, అందరితోటి మంచిగా ఉంది. అంటే ఏమన్నా అనుమానాలు మీకు కానీ? ఎవరి మీద డౌట్ లేదు. ఇప్పుడు అన్నమ్మ అంటే వృద్ధురాలు, తను ఒక మహిళను, వృద్ధురాలని కూడా చంపాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కదా? ప్లస్ 95 ప్లస్. ఇప్పుడు తన కూతురు, తన ఇద్దరే ఉంటారు. అంటే వాళ్ళ భర్త కూడా ఎవరైతే రాణమ్మ ఉన్నదో తన భర్త కూడా చనిపోయాడా సార్? 40 years అవుతుంది ఆయన. వాళ్ళు ఎక్కడ ఉండేది సార్ ఇంతకుముందు? వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు, ఇదే గ్రామంలో. ఈ గ్రామే ఇల్లు, కాకపోతే పెద్దోళ్ళని వీళ్ళు పైకి వచ్చారు. ఇక్కడ అంటే ఇప్పటి వరకు అందరూ పోలీసు వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దొంగతనాలు అంటే ఒంటి మీద నగలు కూడా అట్లనే ఉన్నాయని అనుకోవచ్చు. అసలు ఇప్పటికీ ఇంత మర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే మీ కుటుంబ సభ్యులే కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఈ దొంగతనానికంటే ఆ ఇంట్లో ఏం వస్తువులు గెలకలే కదా, అసలు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి, గెలికింది లేదు. ఇంకా వీరు మాకైతే అసలు ఎవరి మీద అనుమానం అయితే లేదు. మరి ఎట్లా జరిగిందో ఇది ఒకరి జోలికి పోయేది కాదు. చాలా వరకు అయితే అందరితో మంచి అనిపించుకుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే చిన్న క్లూ అన్న దొరకాల్సి ఉంటుంది ఇప్పటి వరకు. ఎందుకంటే పలాని వ్యక్తుల మీద కొంత కక్ష ఉన్నది, లేకపోతే పలాని వ్యక్తులు ఒకసారి రెక్కి నిర్వహించారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సి. కానీ ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం అసలు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా అనుమానాలు కూడా మాకు ఎవరి మీద లేవన్నటువంటిది. కానీ ఈ అవసరం ఎవరికి వచ్చింది అన్నటువంటి కోణంలోనే ఆలోచించాల్సి ఉంటుంది. మరి కొంతమంది మీకు అంటే ఎట్లా తెలుసు సార్ వీళ్ళు? మీకు నా ఫ్రెండ్ వాళ్ళ తల్లి ఆమె రాణి. ఇంతవరకు అయితే ఎవరి జోలు పోదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది, వ్యవసాయం చేసుకుంటుంది, ఇక అంతే. ఇక మాకైతే ఎవరి మీద కూడా డౌట్ కూడా, అంటే ఊరోళ్ళ మీద అంటే పలానా లొల్లి పెట్టుకుంటే వాడు వచ్చి ఏదైనా చేసిండ, కానీ అదైతే ఏం లేదు. మాకైతే మస్తు బాధగా ఉన్నది. మా ప్రాణ స్నేహితుడు శ్రీధర్.
అంటే ఇప్పుడు శ్రీధర్ మీ ఫ్రెండ్, మాది ఊరే పక్కిల్లే, మాది పక్క పక్క ఉండి చిన్నప్పుడు ఆడుకునేది. శ్రీధర్ ఏం చేస్తాడు సార్? జాబ్ చేస్తాడు హైదరాబాద్. ఏదో ప్రింటింగ్ దాంట్లో చేస్తాడు. తన వివాహం అయింది సార్? తనకి అయింది, ఒక కొడుకు. ఇప్పటి వరకు ఒక అనుమానం కూడా ఎవరి మీద లేదని చెప్పి అంటున్నారు. అందరితో పాటు మంచిగానే ఉండేటువంటి వాళ్ళు, ఇరుగులు పొరుగులు అందరూ బాగానే ఉండేది. వాళ్ళ కూతురు కూడా గతంలోనే ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. తన భర్త చనిపోవడంతో అందరూ ఒక్క దగ్గరే ఉంటున్నారని చెప్పి ఇక్కడ బంధువులు చెప్తున్నారు. అనుమానాలు మాత్రం ఎవరి మీద కలగడం లేదంటున్నారు. కానీ కారణం ఏందనేది కూడా ఇక్కడ మిస్టరీగా మారుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులు కూడా అసలు ఇప్పటి వరకు అందరితోటి సౌమ్యంగా ఉండేటువంటి వాళ్ళు, ఎవరితోటి పొరపరచలేని పరిస్థితి అని చెప్పి అంటున్నారు. సార్, ఇప్పుడు అందరితోటి బాగానే ఉంటున్నటువంటి సమయంలో అసలు మర్డర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకుంటారు సార్? అసలు ఎట్లా జరిగింది మర్డర్? ఏ టైంలో జరిగింది? నేను అనుకుంటా రాత్రి 10-11 గంటలు జరగవచ్చు. ఎందుకంటే బ్లడ్ కూడా గడలు కట్టి నెల వచ్చేటోళ్ళకి. అంటే ఆ అమ్మాయి పొద్దున లేవగానే పొలం కలిపోతుంది. పొలం కలిపోయింది కావచ్చు, ఈమెకి జబ్బు ఉంటుంది కదా సార్, బ్లడ్ కక్కి చచ్చిపోయింది అనుకో. అట్లా ఓకే ఓకే. బ్లడ్ కట్టి అంటే తను డిసీజ్ ఉందా తనకి? 3 గంటలకి కూడా రాలే అసలు. ఆమె అమ్మటే వస్తుంది, తల్లి ఎప్పుడు తల్లి కాటే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు సార్. మంచం ఇది తను ఒకరు బయట పడుకున్నారా? అందరూ ఇద్దరు లోపలనే? ఇద్దరు లోపట్టే. మరి మంచం అయితే ఇటు పక్క ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. లోపట్టే లోపల ఇద్దరిని చచ్చిపోయింది. ఆమె తెలియదు, ఆమె బయట దొరికింది కదా. ఇప్పుడు ఆమె బయట దొరికింది, ఆమె అక్కడ ఉంది. అయితే మేము జబ్బుతో చచ్చిపోయిందని మేము అనుకుంటున్నాం. ఓకే. అంటే పొలానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిపోయింది. అయితే పొలం కాడికి మనిషిని పంపినాం, ఎక్కడ లేదు. ఆ పొలం కాడికి తప్పటి ఎక్కడికి పోదు. కాకపోతే ఇల్లు మా ఇంటికి వెళ్ళి ఇట్లా వస్తుంది. అయితే ఇక అనుమానం వచ్చి దబ్బున ఏమైనా గొడవ పెట్టుకున్నారు అని అంత ఇద్దరు పెట్టి ఈ చేను వాళ్ళదే, ఇది అది అన్నీ ఇక్కడ పట్ట కింద ఉన్నది చూడలే. పట్ట కప్పు బయట కాదు, అక్కడ పిటి వస్తుంది చూడండి ఇక్కడ. అక్కడ కప్పున్నాయి. చిన్న అంటే వాళ్ళ కూతురు జనం అంతా తిరిగి అందరం తిరుగుతూనే ఉన్నాం కానీ పట్టాలు లేపుతలేము, చూస్తలేము. ఆ శీలకల్లి అటు ఇటు. తల్లి మృతదేహం ఎక్కడ ఉంచారు? ఇంట్లోనే లోపల ఉంది. బ్లడ్ అంతా కింద మంచం కింద గడ్డలు కట్టింది. అయితే ఆమెకి జబ్బు ఉంది కదా, ఏమన్నా చేసుకొని చచ్చిపోయినాము అట్లా అనుకున్నాం అన్నట్టు. కానీ ఇద్దరు చనిపోయేసరికి ఎవరో చంపుంటారని చెప్పి అనుకున్నారు. మరికొంతమంది అడుగుదాం, చెప్పండి సార్. ఇప్పుడు ఈ అమ్మమ్మ పెద్ద మనిషి కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయింది అనుకున్నాం. మా పిన్నమ్మేమో శేని పోయిందని శేనికాలు మొత్తం తిరిగి వచ్చినాం. శేనికాడ లేదు. రక్త మార్గాలు చూసి డౌట్ వచ్చి ఈట అడ్డంతా పోయి చూసినాం. ఆడ చెప్పులు ఉన్నాయి, అక్కడ చెప్పులు ఆడ పట్ట కప్పి ఉంది, ఆ టేబుల్ వేసి ఉంది. ఆ పట్ట తీసే వరకు సేవ ఉంది. అందరూ ఒకరొకరుగా చేరుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ ఓదార్చడం కూడా ఎవరి తరం కావడం లేదు. ఇప్పటి వరకు నిన్న మొన్న ఫోన్ లో మాట్లాడినటువంటి తల్లి విగత జీవిగా మారేసరికి ఆ పిల్లల అరణ్య రోదన మామూలుగా లేదు. వాళ్ళ మనవళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఆ డెడ్ బాడీస్ ని కూడా ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు గ్రామస్తులు కూడా ఒక్కసారి ఉలిక్కి పడారు. ఎందుకంటే తల్లి కూతుర్లను ఇద్దరిని చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఒకసారి వీళ్ళతో మారదాం. ఏం జరిగిందమ్మా అసలు? తల్లి కూతుర్లను ఒక్కసారి ఎందుకు చంపారు అనుకుంటున్నారు? మనకి ఏం చెప్తారు వాళ్ళకి. ఇక్కడ నుంచి మేము అక్కడి నుంచి మా వైపు అక్కడనే, కానీ నాటేసింది. నిన్న 10 చెను కల్పించిందట, 10 మంది కూలీలు వచ్చారట. ఇది ఎందుకు పోతాం, ఇక మా ఇల్లుకి ఎక్కడ ఉండే పాప మంచిది. ఊళ్ళో పిల్లగాళ్ళు తింటున్నారు, వాళ్ళ భర్త చచ్చిపోయినప్పుడు. ఇది ఒక్కటే బిడ్డ, వాళ్ళిద్దరు మనవాళ్ళు. సారింది పెళ్లి చేసింది, పోరాటాలు చేసింది. పాపం వాళ్ళు ఇంత కోసం ఎవ్వరు ఒక్క పెళ్లి చచ్చిన కానీ ఒక్క మాట ఎవరు తోలిపోతారు. ఇంత మంచి మంచి లోకం అంతా ఊరు మొత్తం ఎందుకు వస్తారు బిడ్డ? మంచిది అయిపోయిన ఇంత జనాలు వచ్చిండ్రు. పాపం మంచిది పాడైపోయారు. ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకు తల్లి కరువాయాలనే కొడుకు కూడా ఎన్నడు వాడవాడి వాళ్ళ కోసం రాదా? ఎవరు చంపారు అనుకుంటాం మేడం? ఎవరు చంపిందో బిడ్డ మనకి అది తెలియని మనం ఏమంటాం? అంతే తెలియదు మనకి. ఎట్లా చెప్తాం ఎవరు చంపిందని? ఎవరు చంపింది? రాత్రి పూట కరెంటు బాయ్ 3 గంటల రాత్రి ఎవరు చూస్తారు? కరెంటు పోయిన టైంలో చంపారు. అది ఎట్లా పోయిందో మనకు, వాళ్ళు పొడగొట్టింది తెలుస్తుంది మనకు. ఏమైందా? కరెంటు వల్ల పొడగొట్టిపోయింది వచ్చారు ఇంటికి.
ఇక అంతే మరి మళ్ళీ ఎంతసేపు 2 గంటల సేపటికి ఎక్కువనే అయినాక వచ్చింది. కరెంటు 4 గంటలకు వచ్చిన పొద్దున ఇంతవరకు దాకా రాలేదు. రాత్రి 1 అంటే ఇవి ఎంత ముందుగానే అనుకొని కరెంటు తీసేసి చంపేది అనుకోవచ్చు. గంతే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా శత్రువులు ఇట్లా ఉన్నారా? అమ్మ అందరూ మంచిగా ఉన్నట్టున్నారు. లేరు, అంతా మంచిగానే ఉన్నారు. మంచి మనిషి, ఒక్కలతోటి ఒక్కల మాట అనలే, అంత మంచిది. మొగడు చచ్చిపోయిన కానీ ఒక్క మాట అనలే, అంత చక్కని మనిషి. ఎందరు ఇక్కడ రాణమ్మకి ఎందరు పిల్లలు? ఒక్కతే బిడ్డ. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళిద్దరు అక్క పిల్లలు అయితే అక్క చచ్చిపోతే ఏం చేసుకున్నాడు, ఆయన కూడా చచ్చిపోయింది. ఆ పిల్ల ఇప్పుడు ఇద్దరు అక్క పిల్లలు, అక్క చచ్చిపోగానే ఈవెన్ తెచ్చుకున్నాడు మళ్ళా. ఇక ఇప్పుడు వచ్చిన పిల్ల చూడు, ఆయన సొంతం బిడ్డ. చిన్న ఇప్పుడు రాలే, ఇప్పుడు వచ్చి ఈ సొంత కడుపున పుట్టింది. ఇక వాళ్ళిద్దరు అక్క పిల్లలు. అక్క పిల్ల జారింది, పెళ్లి చేసింది. వాళ్ళు చనిపోయిన తర్వాత అక్క పిల్లలు కూడా పెంచింది ఏమే? అక్క చనిపోయినాక ఈయన చేసుకున్నాడు మళ్ళా వాళ్ళ భర్త. చేసుకున్నాక ఈ పిల్ల జారింది. ఇప్పుడు ఆయనకు ఒక్కతే పిల్ల, ఇప్పుడు వచ్చిన పిల్లే ఆయనకు పుట్టింది. ఇప్పుడు ఈమె రెండో భార్యనా ఆయనకు? అక్క చచ్చిపోయి చెల్లెని చేసుకున్నాడు మళ్ళా. అక్క పిల్ల ఆగమవుతాడని అక్క పిల్ల జారింది, పెళ్లి చేసింది. 3 నెలల పిల్లగాడు ఆ పిల్లగాడు. పెద్ద పిల్లనేమో పెద్ద భార్య కూతురు, మిగిలిన ఇప్పుడు శ్రీధరు ఇంకో ఆమెనేమో చిన్న భార్య. ఇప్పుడు ఈమె చనిపోయిన వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇప్పుడు వచ్చిన సొంత పిల్ల. ఒక్క పిల్లనే ఈమె బిడ్డ, ఇద్దరు పిల్లలు వాళ్ళ అక్కకు, అక్క పిల్లలు ఇద్దరు. అందరితో మంచిగానే ఉన్నది అయ్యా, వాళ్ళకి ఏం చెయ్యాలి, అందరికి మంచిగా అందరి కన్న తల్లి లెక్క ఉన్నది. కానీ ఎట్లయిందో తెలియదు, అది దేవునికి తెలుసు. మీ ఊళ్ళోనే ఇంతకి అనుమానాలు లేవమ్మా ఇక్కడ? ఎవ్వరికి ఆమె పగలేదయ్యా. అయితే తుమ్మ అన్నమ్మ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ చంపినట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే రాణమ్మ ఉందో తనను మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ప్లేస్ దగ్గర ఇక్కడ చంపారు. ఒక్కసారి ఏం జరిగింది అన్నటువంటి కోణంలో లోపలికి వెళ్ళి వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా వాళ్ళ పంట పొలాలే. ఇక్కడ ఎకరంన్నర భూమి ఉంటుంది. ఆ తర్వాత ఇదే ఇంట్లో నిద్రిస్తుంటారు. చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఊరికి చివరిలో ఉంది ఇది. ఇక్కడ రాత్రి కరెంటు పోయిన తర్వాతనే ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ సంఘటన జరిగింది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పోలీసులు కూడా వచ్చి విచారణ చేస్తున్న నేపథ్యంలో అంతా క్లూస్ టీం కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వివరాలు పరిశీలిద్దాం. ప్రస్తుతానికి లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ తను ఎవరైతే అన్నమ్మ ఉన్నదో తుమ్మ అన్నమ్మ ఇక్కడే ఈ బెడ్ మీదనే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బెడ్ మీద నిద్రిస్తున్నటువంటి సమయంలోనే ఎవరు వచ్చి ఇక్కడ మరి బండరాయితోటి మోదారా లేకపోతే గొడ్డలతో నరికారన్నటువంటి కోణంలో కూడా చూడాల్సింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. ఒక్కసారి ఇప్పుడు ఆ బెడ్ మీద నుండి కింద పడిపోయినటువంటి పరిస్థితి. రక్తపు మరకల్లో అంటే దాదాపు రాత్రి జరిగింది కాబట్టి ఆ రాత్రి జరిగినటువంటి రక్తపు మరకలు గడ్డలు కట్టిపోయాయి. ఉదయము తన పని మనుషులు ఎవరైతే ఉన్నారో తను వచ్చి చూసేసరికి కూడా రక్తపు మరకలో ఇద్దరు పడి ఉండడం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఇక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ పోలీసులు కూడా వచ్చి వెంటనే విచారణ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇక్కడ తన తల్లి ఎవరైతే ఉన్నారో అన్నమ్మ వృద్ధురాలు 80 సంవత్సరాలకు పైగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ బెడ్ మీదనే తను నిద్రపోయేది. ఇక్కడ తన వేసుకున్నటువంటి టాబ్లెట్స్ తను ఎందుకంటే చాలా వృద్ధురాలు, చూస్తుంటేనే అర్థమవుతుంది. అంత వృద్ధురాలు బయటికి రాత్రి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి టాబ్లెట్స్ తన మందులు కూడా ఇక్కడే పెట్టుకుంటుంది. అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం చూసుకొని అక్కడే ఉంటుంది. ప్రస్తుతానికి కొంతమంది అంటే వాళ్ళ కూతురు కూడా చెప్పినట్టు తన దగ్గర కూడా ఒక 10,000 రూపాయలు కూడా ఉండేవని చెప్పి అంటున్నారు. మరి ఆ 10,000 రూపాయలు కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు. అవి డబ్బుల కోసమే ఎవరైనా వచ్చి హత్య చేశారన్నటువంటి కోణంలో కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఇంత రక్త మరుగులు అంటే ఈ ఇంట్లో దాదాపు ఇల్లు అలాగే కిచెన్ రూము 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది హాలు. ఇందులో ఇద్దరు మాత్రమే తల్లి కూతురు మాత్రమే ఉంటారు. ఇట్లాంటి సమయంలో కూడా లోపల అన్నమ్మను చంపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ తన కూతురు ఎవరైతే ఇక్కడ రాణమ్మ ఉందో తను ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ లో చంపినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఒక్కసారి చూసాం. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మరికొన్ని వివరాలు మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి
ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ తన బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో రాణమ్మ ఎవరైతే ఉన్నారో తన అన్నమ్మ కూతురు తను ఈ ప్రాంతంలోనే మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. అది రాత్రి కూడా బోర్న వర్షం పడుతుంది, అలాగే కరెంటు కూడా లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అంటే వర్షము పడి వెలిసిపోయిన తర్వాత ఇక్కడ చంపినట్టు తెలుస్తుంది. రక్త మరకలు చూస్తుంటే మాత్రం ఇక్కడ లేట్ నైట్ ఇక్కడ వాళ్ళని చంపినట్టు తెలుస్తుంది. ఇదే ప్రాంతంలో కూడా ఈ అన్నమ్మను చంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ పక్కన ఆ బెడ్ అక్కడ పరుపు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే పట్ట ఈ అన్నమ్మను చంపి ఇక్కడ దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పెంకులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ టేబుల్ ఇవన్నీ కూడా కప్పిపెట్టిన తర్వాత లోపలికెళ్ళి ఉదయం వచ్చి చూసేసరికి అన్నమ్మ శవం మాత్రమే కనిపించింది. కానీ ఎవరైతే రానమ్మ ఉన్నదో తను ఎక్కడికి వెళ్ళింది అన్నటువంటి కోణంలో కూడా అందరూ ఆలోచించారు. పొద్దున కూడా కొన్ని అనుమానాలు రేకెత్తినటువంటి పరిస్థితి. 9 గంటలకు పని మనిషి వచ్చి చూసిన తర్వాత ఆమె కోసం ఎవరైతే రానమ్మ కోసము ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ గాలించి వెతికారు. మొత్తం చుట్టుపక్కల మరికొంత దూరం వెళ్ళిన తర్వాత తన పంట పొలాలు కూడా అక్కడ ఉంటాయి, అక్కడికి కూడా వెళ్లారు. ఈ చుట్టుపక్కల ఏమైనా అసలు ఎటు వెళ్ళింది అన్నటువంటి కోణంలో మరి ఈమెను కూడా ఎవరైనా చంపారా అన్నటువంటి అనుమానంలో కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా అన్ని వెతికారు. వెతికిన తర్వాత ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ పంట పొలాలలో కూడా పత్తి చేలో కూడా మొత్తం వెతికినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడా దొరకకపోయేసరికి ఇక్కడ పక్కనే ఇక్కడ తన చెప్పులు కూడా ఇక్కడ విడిచినట్టుగా తెలుస్తుంది. ఆ చెప్పులు ఆనవాలుగా చేసుకొని ఇక్కడ ఈగలు కూడా ముసురుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఆ పట్ట కింద కప్పి దాని మీద ఇటుకలు అలాగే ఇట్లాంటి పెంకులు పెట్టిన తర్వాత అలాగే స్టూల్ కూడా పెట్టి అంటే ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. రక్తమడిలో ఉన్నటువంటి రానమ్మను కూడా ఇక్కడ గుర్తించి చూసేసరికి కూడా కొంత ఒక్కసారి భయాందోళన జరిగింది, ఉలిక్కి పడ్డారు గ్రామస్తులందరూ. ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు వారికి తన భర్త చనిపోయినప్పుడు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎవరితోటి కూడా అందరితో సఖ్యతగానే ఉండేది. ఇప్పటికీ 56 సంవత్సరాలు అంటే దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటున్నటువంటి రానమ్మ కూడా ఎవరితోటి శత్రుత్వం లేదు, అందరినీ కూడా కన్నబిడ్డలే చూసుకునేది. తన మొదలుగా ఉన్నటువంటి పెద్ద కూతురు వాళ్ళ శ్రీధర్ అనేటువంటి అతను వాళ్ళిద్దరు తన అంటే అక్క తన ఎవరైతే భర్త ఉన్నాడో మొదటి భార్య సంతానము, తర్వాత తన అక్క చనిపోవడంతో ఇక్కడ రానమ్మను పెళ్లి చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తున్నారు. ఆమెకు కూడా మరొక కూతురు ఉన్నది. ఆ కూతురు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారమే ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందన్నటువంటి కోణంలోనే అంటే అప్పటి వరకు అందరు పిల్లలు వాళ్ళకు పెళ్లిళ్ళు అయిపోయాయి, మనవళ్ళు మనవరాళ్ళు కూడా అందరు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా బాగానే ఒక కన్నతల్లిలాగా అందరినీ చూసుకొని మంచి వాతావరణం ఉండేది. కానీ ఏం జరిగిందన్నటువంటి కోణంలోనే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కూడా వచ్చి అక్కడ జరిగినటువంటి సంఘటనను పరిశీలిస్తున్నారు. పోలీసులు కూడా అసలు కొన్ని వాళ్ళ క్లూస్ టీమ్ కు కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. అసలు ఎవరైనా దొంగలు వచ్చారా లేకపోతే మరెవరు వచ్చారన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తున్న నేపథ్యంలో కొంతమంది బంధువులతోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఉదయం నుండి పోలీసులు కూడా వచ్చి ఎట్లాంటి క్లూస్ ను సేకరించారన్నటువంటి కోణంలో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి వారితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు అన్నమ్మ ఇప్పుడు రానమ్మ మీకు ఏమైతారమ్మా? అన్నమేమో అమ్మ అవుతుంది, రానమ్మేమో చెల్లెలు అవుతుంది. అవును సార్. ఎట్లా జరిగిందమ్మా మీకు తెలిసిన సమాచారం? సార్ నేను జరగాల్లో ఉంటా, అయితే ఫోన్ చేయగానే ఫస్ట్ ఏమన్నారు మా అమ్మ చచ్చిపోయిందని ఫోన్ చేసారు. చేయగానే ఇంకా మా అమ్మే కదా అనుకుని మేము తయారయ్యి వస్తున్నాం. అయితే దానికల్లా చెల్లెని కూడా చంపినారు. అనగానే అందరం ఎక్కడోళ్ళం అక్కడ ఏకాగాయంగా ఊరికొచ్చినాం అంతే. ఇక చంపినని తెలిసిందా లేకపోతే తను ఆరోగ్యం బాగాలేక చనిపోయిందని తెలిసిందా? మంచిగానే ఉంటుంది ఇద్దరు. ఇంట్లో బయటకు అమ్మ తిరిగేది, చెల్లె వ్యవసాయం కూడా చేపించుకునేది. మరి ఇక అది ఎట్టయిందో భగవంతుడికి తెలియాలి సార్. ఈమె పెద్ద బిడ్డ, చెల్లె పెద్ద బిడ్డ. వాళ్ళ పెద్ద కూతురు ఉంది, ఒకసారి వాళ్ళంతా కూడా మాట్లాడదు. ఎందుకంటే తన తల్లి అలాగే వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత బోర్న విలిపించుతున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ పెద్ద కూతురుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంది. ఎందుకంటే అందరితోటి సఖ్యతగా ఉండేటువంటి వాళ్ళ పని మనుషులు అలాగే బంధువులు కూడా అడిగి తెలుసుకున్నాం. ఒక్కరు కూడా అసలు ఇంత మంచి వ్యక్తుల మధ్య అసలు ఇట్లా ఎందుకు జరిగింది అన్నటువంటి ఆలోచనలు కూడా అసలు ఆలోచనకు అందట్లేదు అని చెప్పి అంటున్న వాళ్ళ పెద్ద కూతురు ఉంది. నమస్తే అండి. ఇప్పుడు చాలా అమాయకురాలండి, కష్టజీవి. మమ్మల్ని 12 సంవత్సరాల నుంచి సాకి ఇంత చేసిందండి మా అమ్మ. మా అమ్మ మాతోటే ఉండేవాళ్ళు. మమ్మల్ని జాగ్రత్తగా అపురూపంగా ఇంత పని కూడా చేయనిచ్చేవాళ్ళు కదా, అంత ఇదిగా చూసుకునేవాళ్ళు అండి మా అమ్మ. ఎప్పుడు మా అమ్మ 20 సంవత్సరాల నుంచి కష్టపడతలే ఉంది. ఆమె జీవితం అంతా కష్టాలే, కష్ట. మా నాన్న చచ్చిపోయి 33 సంవత్సరాలు అవుతుంది.
మా బాధని చేయడం వరకు చేరు నీకు అన్నం పెట్టాలని చేయలకేమోదు మా అమ్మమ్మ. మా తాత ఎప్పుడు తోడుపోతుంటే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అడుగు పెట్టనిపోతుండే. మా నా కొడుకు నాయకుడు నువ్వు చెల్ల మంచిగా ఉంటే ధైర్యమే మీకు, నా కోడలు బంగారమే అని అని అంటుండే మా అమ్మ. కష్టపడాలా కష్టపడి బతకాలని చెప్పేది మా అమ్మ. ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎంత కష్టపడిందో వాళ్ళ మాటలోనే తెలుస్తుంది. ఎందుకంటే 22 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మ చనిపోయింది. అంతకుముందు 30 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత పిల్లలు కూడా ఎలాంటి కష్టం లేకుండా కూడా మొత్తం చూసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి కష్టం అంటే కష్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తులుగా ఎలా బతకాలి సొసైటీలో అనేది కూడా తన తల్లి అన్ని తానై కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంత ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎట్లా ఎదుర్కోవాలి, ఎందుకంటే ఆ భర్త చనిపోయిన తర్వాత పిల్లల్ని కూడా అన్ని తానైపోయి వ్యవసాయ పనులు చేయించుకుంటూ కూడా తన పిల్లలకు చేదుడు వాదుడుగా వాళ్ళకు జీవితం అంటే ఏ విధంగా ఉండాలో నేర్పించినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ ఏడుపులు చూస్తుంటేనే పిల్లలకు అలాగే తల్లికి ఎంత బాండింగ్ ఉందనేది కూడా మనకు అర్థమైపోతుంది. కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు మొగతోడు లేకపోతే ఎట్లాంటి పరిస్థితి, కానీ 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుండి కూడా వీళ్ళను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళ తల్లి కూడా చెప్తున్నది. ఆ తల్లి బాధ అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పండుగలకు పబ్బాలకు ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు ఇప్పుడు తన తల్లి అలాగే అమ్మమ్మ ఇద్దరు లేకపోయేసరికి ఒక అనాథలుగా తాము ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎంతమంది ఉన్నా కానీ కన్న తల్లి ప్రేమ అలాగే పెంచినటువంటి అమ్మమ్మ ప్రేమ మర్చిపోలేక అంత ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు వాళ్ళ విషయాలు కూడా చూస్తుంటే చాలా వేదనాభరితంగా ఉన్నది. మీకేమవుతారు సార్? వీళ్ళు మాది చేర్యాల కానీ మాకు తెలిసింది మేము వచ్చినాం చూస్తున్నాం అంతేగాని చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా మంచి ఫ్యామిలీ. ఎవరు తెరువు కానీ ఎవరు జోలి కానీ పోయేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి కుటుంబం. ఎక్కడ కూడా వీళ్ళకు ఇబ్బందికర పరిస్థితులు కూడా లేవని చెప్పి అంటున్నారు. బంధువులు కూడా అనేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంత అన్యోన్యమైనటువంటి కుటుంబంలో ఒక్కసారి కూడా ఇక్కడ తల్లి కూతుళ్ళని ఇద్దరిని జంట హత్యలు కూడా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్నమ్మ రానమ్మ ఎందుకు చనిపోయారు, వీళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నటువంటి కోణంలో కూడా వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరితోటి శత్రుత్వం లేనటువంటి అన్నమ్మ రానమ్మలను చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నటువంటి కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంది, అసలు ఎట్లాంటి పరిస్థితులు ఒక్కసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పటి వరకు అయితే చూస్తుంటారు కొంత అసలు కొంతమంది చైన్ స్నాచింగ్ కోసం డబ్బుల కోసం అనుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఏంటంటే ఒంటి మీద బంగారం అలాగే ఉంది. ఏం జరిగింది ఉండొచ్చు మీకు అనిపిస్తుందమ్మా? మాకు తెలియదు అయ్యా ఇక్కడ కానీ అమ్మాయిలు ఇక్కడ ఉన్న వాళ్ళకేం కుట్ర వల్లనే జరిగిందనే మేము అనుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు ఎవరు జోలికి పోయేటోళ్ళు కాదు, ఏం చేసేటోళ్ళు కాదు, ఎవరు అన్యాయంగా తిట్టి కొట్టేటోళ్ళు కూడా కాదు. ఆ అమ్మాయి పెద్ద మనిషి ఉన్నదే ఇంటికాడ ఇద్దరు ఉంటారు కదా, మరి వీళ్ళిద్దరిని లేక ఉంటే ఏమన్నా పాలలు అట్లాంటి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇంకా తెలియదు అయ్యా, ఇంకా అవన్నీ మనకు తెలియదు. మరి ఏమన్నా దొంగతనానికి ఏమన్నా వచ్చి ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా? ఏదన్నా గోల్డ్ తీసుకెళ్లే వాళ్ళు కదా, గోల్డ్ గానీ ఏం తీసుకెళ్లేదంటే దొంగతనంకి వచ్చినట్టు కాదు. ఇంట్లో ఉన్నాయో సరే వీళ్ళిద్దరిని చంపేసిన తర్వాత తీసుకెళ్ళాలి కదా. గోల్డ్ కోసం వస్తే గోల్డ్ కోసం రాలేదు, మనీ గానీ ఏం కూడా తీసుకెళ్ళలేదు కదా సార్. మనీ ఒక 500-800,000 రూపీస్ ఉందండి. మా మమ్మీ గోల్డ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఒంటి మీద పరుపు కింద అక్కడ వెతికినాం, పోలీసు వాళ్ళు వెతకమంటే వెతికితే దొరికినాయి. సరే బలవంతులు, మొగోళ్ళు బలవంతులే కదా. ఆడ ఎట్లా చేస్తారు మా అమ్మని? మా అమ్మమ్మకి అసలు చేతగా నడవలేదు, గబగబా స్టాండ్ తోటే నైట్ టాయిలెట్ డబ్బాలోనే వెళ్తుంది అమ్మమ్మ. ఇక మమ్మీ లోపల వాష్రూమే వాడుకుంటారు వాళ్ళు. అసలు అమ్మమ్మకు బయటికి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చేత కాదు. 97 సంవత్సరాలు మా అమ్మమ్మకి. 97 మంచి హెల్దీగా ఉంది. మొన్న మేము 10 days బ్యాక్ కూడా వచ్చి వెళ్ళినాం. మమ్మీ నువ్వే బక్కగైనావు మమ్మీ అని అంటే, అమ్మమ్మే విసిగిస్తుంది నాన్న అంటే, ఇంకా చేత కాదు కదమ్మా అమ్మమ్మకి, నువ్వు చిన్నదాన్ని కాబట్టి చేస్తున్నావు అని కూడా మాట్లాడుకున్నావు. వచ్చి ఇట్లనే కూర్చున్నాం.
ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది, ఒక దగ్గర అని ఏం పెట్టుకోదు మా మమ్మీ. ఈ 500 ఆడ కనపడితే అక్కడే పెట్టుకొని మర్చిపోతుంది. అట్లా ఏం ఉండవు, వాళ్ళు ఇద్దరే. ఇప్పుడు అంటే మీకున్న ఏమన్నా ఇప్పుడు ఆ డబ్బుల విషయంలో కూడా వీళ్ళకి కూడా అంత పెద్ద పట్టింపు లేదు, ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడు అందరితోటి బాగానే ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి పని వాళ్ళు కూడా అందరూ మంచిగానే ఉంటారు. కానీ ఇప్పుడు అన్నది బట్టలు మీ అన్ని తీసుకురండి అమ్మ, డ్రెస్లు వేసుకోని మేము వచ్చినప్పుడు 10 days బ్యాక్ చెప్పింది, అమ్మ తీసుకొస్తామమ్మా అంటే సరే అమ్మ అన్నది. వాళ్ళ పని మనిషి గురించి అంత మంచి. అసలు పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ కూడా చేస్తున్న టైంలో ఇప్పుడు మీకేమన్నా అనుమానాలు కలిగినాయమ్మా? అనుమానాలండి ఎవరితో ఏ గొడవలు లేవు సార్. అందరూ చుట్టాలు గాని, ఇటు మా బాబాయ్ వాళ్ళు గాని, మా మామయ్య వాళ్ళు గాని అందరూ కలిసిమెలిసి మంచి. మా మమ్మీ అంటే అందరికి ఇష్టం చిన్నదని. చిన్నప్పుడు మా డాడీ చనిపోయాడని కూడా మా మమ్మీని అపురూపంగా చూసుకునే వాళ్ళు అందరూ. ఇటు నానమ్మ తరపు చుట్టాలు గాని, అమ్మమ్మ తరపు చుట్టాలు గాని ఎవరితో ఏం లేదు అసలు. ఏం కావాలని అందరూ మా మమ్మీకి చేసేవాళ్ళు. కానీ మా మమ్మీ దగ్గర మా మమ్మీ అసలు ఎవరిని హెల్ప్ అడగదు కూడా, అన్ని మా మమ్మీ చూసుకుంటది. చేయడానికి చాలా మంది ఉన్నారు, ఇటు మామయ్య తరపు, అమ్మమ్మ తరపు కానీ, నానమ్మ తరపు కానీ. అయినా కానీ మమ్మీ ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఇన్ని రోజులు కష్టపడి మమ్మల్ని ఇంతవరకు పెంచింది సార్. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారమ్మా? 33 సంవత్సరాలు ఇప్పటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మమ్మీ ఎప్పుడు మమ్మల్ని ఒక రానులాగే చూసింది. ఏ రోజు దేనికి లోటు లేకుండానే చూసింది మమ్మల్ని. మా మమ్మీ కూడా అట్లనే ఉంది. ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు 60 సంవత్సరాలు అయినా కానీ. ఇంకెందుకమ్మా చేయడం అన్నా కానీ, ఒక్క సంవత్సరం బుజ్జి ఖాళీగా ఉండి ఏం చేస్తా అంటది. ఎందుకని ఇప్పుడు మేము అందరం ఉన్నాం అమ్మ. ఎవరితో మాట్లాడలేదండి, ఎక్కువ మాట్లాడదు, సైలెంట్ గా ఉంటుంది. తన పని పోవాలి, అలసిపోవాలి, రావాలి, తినాలి, పడుకోవాలి, అంతే. అట్లానే మనం తన వర్క్ యాటిట్యూడ్ పెట్టుకునేది మా మమ్మీ.